ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. అలా చూస్తూ ఉండకపోతే ఏమైనా సాయం చేయొచ్చుగా. ఇంత సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు? 2-3 నెలల్లో నీ పెళ్ళే. మన చుట్టాలందరికీ ఓ మాట చెప్పొద్దా? అసలు చుట్టాలే వద్దన్నావు. అప్పుడొద్దన్నా, ఇప్పుడు కావాలంటున్నా. పెళ్ళికి అందరూ రావాలి. పిలవకపోతే? రేపేమైనా ప్రాబ్లం అయితే పెళ్ళికి పిలవలేదు గాని ఇప్పుడెందుకొస్తామంటారు. అంటే అవసరం కోసం పిలవడమే గాని ప్రేమతో పిలవక్కర్లేదంటావు. అవసరంలోనే ప్రేమ బయటపడుతుందే. అవసరాలు తీరిపోతే ప్రేమలు కాదు, పరిస్థితులు బయటపడతాయి. నీలో కూడా ఒక వేదాంతి దాగున్నాడు మమ్మీ. ఓషోలాగా నువ్వు కూడా ఒక ఫిలాసఫర్ అయిపో చెప్తా. ఓషో ఎవరు? మీషో యాప్ అయిందేనా? అయిందే. ఇంక నువ్వు బయలుదేరు. సర్లే, ఈ 2 రోజులు నువ్వు ఒక్కదానివేందుకు? రీతు ఫ్లాట్కెళ్ళిపో. వెళ్ళను. తన్నే రమ్మంటున్నావా? పిలవను. మరి కృష్ణ వస్తాడులే. ఏ కృష్ణనా? ఎందుకంత షాక్ అవుతున్నావు? కృష్ణ ఎందుకు? కృష్ణ ఎందుకు కాకూడదు? ఎందుకు కావాలి? అదే ఎందుకు కాకూడదు? పెళ్లి కాకుండా అలా రాకూడదంతే. ఓహో, నువ్వు మాత్రం నాకు చెప్పకుండా వంట నేర్పిస్తా అని చెప్పి ఇంటికి పిలవచ్చు. అది వేరు. ఎందుకు వేరు? ఏయ్, విసిగించకు. ఆ అబ్బాయి రావద్దని చెప్తున్నానంతే. నేను పిలుస్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఏయ్, ఇదిగో. ఇంక నువ్వు బయలుదేరు మమ్మీ. ఫస్ట్ లేవు బయలుదేరు. కాస్త జాగ్రత్త. బాయ్. బాయ్. హలో కృష్ణ. హాయ్. నువ్వేంటి ఇక్కడ? మీ ఫ్రెండ్ ఇంకా రాలేదా? అదెందుకు వస్తే ఇక్కడికి? నేను వచ్చేసా. నువ్వేంటి ఇక్కడ? అదేంటి నువ్వు ఒక్కదానివే ఉంటావని ఆంటీ కాల్ చేసి చెప్పారు. ఓ, ఇదంతా మా అమ్మ ప్లానా? మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ అమ్మనికి ఫోన్ చేయగానే నువ్వెవరికి ఫోన్ చేసావు? కృష్ణకి. మీ అమ్మ ఊరు వెళ్తానని చెప్పగానే మీరెవరికి ఫోన్ చేశారు? కృష్ణకే. ఎప్పుడు ఆడ పక్కన ఉండేది ఎవడో? అర్థమైంది, లోపలికి తగలడు. హే, ఇద్దరం కలిసి అడిగేద్దాం. నీ పీక మీద అడిగేస్తా. కింద అంత ప్లేస్ ఉంది కదా. వస్తాడులే. ఏదో కొత్త పెళ్లి కూతురు మొగుడు కోసం వెయిట్ చేస్తున్నాం. నా మొగుడు నా ఇష్టం. ఏదో అంటున్నారు. నేనేమంటున్నాను? నా మొగుడు అన్నారు కదా. నేను అలా ఏమనలేదు. పొద్దున అబద్ధాలు ఆడకూడదండి. నోరు మూసుకొని లోపలికి రా. ఏం పెడుతున్నారండి? కొరియన్ డ్రామా. ఎందుకండి? అందరి మొహాలోకి ఎలాగుంటాయి. ఎవరి హీరో ఎవరి హీరోయిన్నో అర్థం కాదు. అవసరమా అండి? మరేం పెట్టాలి? గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్పార్టస్, 50 షేడ్స్ ఆఫ్ గ్రే,
పోనీ 6 ప్రతివ్రతలైనా పెట్టండి. సచ్ ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఏం మాట్లాడలేదండి. మీకు నచ్చింది ఎట్టండి. నేను నిన్ను కదా రమ్మన్నాను, వాడిని ఎందుకు తీసుకొచ్చావు? మీ ఫ్రెండ్ వస్తాడని తెలిసి వాడు కూడా వచ్చాడు. ముందు వాడిని కట్ చేయి, పెద్దదోలా ఉన్నాడు. అంటే ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. ఎదవే కానీ నా ఫ్రెండ్ కదా. అంటే అంత ఖర్చు పెట్టి తీశారు కదా, భయపడపోతే బాగోదేమని. దాంట్లో ఏముందని భయపడుతున్నావు? ఈ మధ్య అమ్మాయిలు భయపడటమే మానేశారు. ఏమైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? ఏదైనా. ఏదైనా అంటే? తిట్టడానికైతే గంటనే తిడతారు, కానీ మాట్లాడమంటే ఏమవుతుంది? పోనీ తిట్టినా? వద్దులేండి. మీవి పెద్దగా ఫొటోస్ లేవు, ఎందుకని? నాకు ఫొటోస్ పెద్దగా నచ్చవు. అంటే అమ్మ నాన్న ఫొటోస్ కూడా లేవు. యూజువలీ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా ఒకటైనా. అందరికీ ఫొటోస్ అంటే స్వీట్ మెమరీస్, కానీ నాకు మాత్రం బ్యాడ్ మెమరీస్. రోజు వాటిని చూస్తూ బాధపడటం నాకు ఇష్టం లేదు. అబ్బా, మళ్ళీ మొదటికే వచ్చావా? అంజలి, ఇటు చూడు. అయిపోయిన దాని గురించి పట్టుకొని కూర్చోక అంజలి. అయిపోయింది ఏదో అయిపోయింది, అంతే. ఇట్ హ్యాపెన్స్. జరిగేది ఎలాగో జరుగుతుంది, దాన్ని మనం మార్చలేం. నువ్వు చేయగలిగిందల్లా ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం. హ్యాపీనెస్ ఇస్ ఎవ్రీథింగ్. నాకు ఆకలేస్తుంది. ఆకలి కూడా హ్యాపీగా ఫీల్ అవునా? చెయ్యి. నీ గురించి తెలిసి కూడా మోటివేషన్ ఇద్దాం అనుకున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. నీ మోటివేషన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టుకో. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. సరే, ఆర్డర్ పెడతా. నేను బయట ఫుడ్ తిన్ను. ఏమైనా ఉండు. నేను వంట చేయాలా? ఏ, మా అమ్మ దగ్గర నేర్చుకున్నావు కదా వంట చేయడం. ఈరోజు ప్రాక్టికల్స్ అనుకో. కావాలంటే పక్క నుండి మోరల్ సపోర్ట్ ఇస్తా. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? పద. మేమున్నామని మర్చిపోయారేంట్రా? అంజలి, ఇది నువ్వే నానే? మీ అమ్మ అడిగితే నువ్వు పడుకున్నావు అని చెప్తానులే. ఇంకా నేను వెళ్తాను. ఏమండి, మీరు వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఘోరాలు చూడలేను. నేను కూడా వచ్చేస్తాను, పదండి. జాగ్రత్త మామ. రే, ఆగండి రా, అందరికీ వండుతున్నాం, తినేసేళ్ళండి. పర్లేదురా, ఈసారి వచ్చినప్పుడు చేస్తానులే. చిచి, నేనేంటి మీకు ఏదో పెళ్ళైపోయి నన్ను గెస్ట్గా పిలిచినట్టు మాట్లాడుతున్నాను? నువ్వు రూమ్కి రారా, మాట్లాడాలి నీతోటి. అంజలి, బాయ్. బాయ్.
కనీసం ఉండమని కూడా అనట్లేదు నువ్వు. నుండి మాత్రం ఏం చేస్తావే, ఇంటికెళ్ళి ఓటీటీలో సినిమాలు చూసుకోపో. చూసించాలే, వెళ్ళు, రేపు కలుద్దాం. రే మావా, మ్. యాక్సరీస్ ఉన్నాయా? లేకపోయినా బ్లింకిట్లో దొరుకుతాయి అనుకో. రే పోరా. సజెషన్లు ఇస్తే వెళ్ళిపోమంటాడు. పో. ఏం చెప్పాడు మీ ఫ్రెండ్? అదా అది 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 ఎందుకు నేను తింటున్నప్పుడు నా మొహం చూస్తావు? మీరు తింటున్నప్పుడు చాలా ముద్దుగా ఉంటారండి. నిజమండి, మీకు అబ్బాయిలు పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు అనుకుంటా, అందుకే ఏం చెప్పినా ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు. నువ్వు ఇంకా మీరు దగ్గర ఉండిపోయావు, బయటకు రావా? పెళ్ళయ్యాక కూడా ఇలాగే మర్యాదిస్తావా? అంటే ప్రేమ పెరిగే కొద్దీ మర్యాద కంటే చిలిపితనం ఎక్కువ అవుతుంది కదా. అంటే అంటే మీరు నువ్వు కంటే ఒసే ఏంటే ఇలాంటివి ఎక్కువ అవుతుంది కదా, అందుకు. అప్పుడు నేను ఏరా పోరా అని పిలవచ్చా? పిలవచ్చు, కానీ అందరి ముందు పిలిస్తే బాగోదు. మనిద్దరం ఉన్నప్పుడు ఓకే. నువ్వు మాత్రం అందరి ముందు ఒసే అనొచ్చు, నేను మాత్రం ఒరే అనకూడదు. మీరు ఫేక్ ఫెమినిస్ట్ మాట్లాడకండి. మనం ఉన్నప్పుడు ఈ పిలుపులు, వేరే వాళ్ళు ఉన్నప్పుడు పేర్లు పెట్టి పిలుచుకుందాం. అర్థమైంది. ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? ఈ 2 days మా మమ్మీ ఇంట్లో ఉండదు. ఓ నైస్. ఈ 2 days నువ్వు ఇక్కడే ఉండొచ్చు. వెరీ నైస్. ఈ 2 days మనం పెళ్ళయ్యాక ఎలా ఉంటామో అలాగే ఉందాం. వెరీ వెరీ నైస్. అంత ఓవర్ యాక్షన్ వద్దు, లిమిట్స్ మ్యాండేటరీ. ఓ నైస్. చూద్దాం ఎలా ఉంటావో. సరేనే, అలానే కానిద్దాం. నేను ఇంకా స్టార్ట్ అని చెప్పలేదే. అయ్యో సారీ అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రా. సరేనే, ప్లేట్ తీసి. ఏంట్రా, నీ ప్లేట్ నేను తీయాలా? భర్త ప్లేట్ తీస్తే పుణ్యం వస్తుంది, చెప్పలేదా మీ అమ్మ? అవునా? సరే. ఏ నేను జస్ట్ జోక్ చేశా, రిలాక్స్. ఇవ్వండి. సరే చూస్తా. ఏమండి? మనం ఇవాళ ఆఫీస్కి ఇద్దరం లీవ్ పెట్టాం కదా, సరదాగా అలాగా బయటికి వెళ్దాం కదా. మనిద్దరం కలిసి సినిమా చూసి చాలా రోజులైందనుకుంటా. నువ్వు అడిగితే తీసుకెళ్లకుండా ఉంటానా బంగారం? పద, కానీ ఒక కండిషన్. శారీలో రమ్మని మాత్రం అడక్కు. లేదు, ఇదే సూపర్ ఉంది.
థియేటర్లో పాప్కార్న్ మాత్రం అడగకు. టికెట్ రేట్ కంటే అదే ఎక్కువ ఉంది, తెలుసు కదా నీకు. ఓకే హ్మ్. పద. పద. బా సినిమా బాగానే ఉంది కానీ అనవసరంగా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఎందుకో. అవన్నీ నాకు తెలియదు కానీ నీతో కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఇది, లైఫ్ లాంగ్ మర్చిపోలేను. హ్మ్. బా, ఆ స్పీకర్ సౌండ్కి తలనొప్పి వచ్చేసింది బంగారం. కొంచెం కాఫీ పెడతావా? ఓ అప్పుడే పనులు చెప్పడం స్టార్ట్ చేసావా? పెళ్ళాన్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతానే. స్వప్న ఎవరు? ఫ్రెండ్లే. ఓ నీకు అమ్మాయిలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఆఫీస్లో కొలీగే, మొగ్గుడు నిన్ను క్వశ్చన్లు అడగకూడదు. పెళ్ళం కాకపోతే ఇంకెవరు అడుగుతారు? చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? ఏం నడుస్తుంది? మీ ఇద్దరి మధ్య ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది? మీకు దానికి సంబంధం ఏంటి? ఆఫీస్లో కొలీగే నేను ఎందుకు రాలేదని అడుగుతుందేమో. మీరు ఆఫీస్కి రాకపోతే దానికేంటి? మొగుడిని అలా అనుమానించకూడదు, కళ్ళు పోతాయి. పెళ్ళయ్యాకే కదా అబ్బాయిల మనసులు మారిపోయేది, అందుకే అడుగుతున్నా. ఈ కృష్ణ ఏకపత్ని వ్రతుడు. కృష్ణుడు ఎప్పటికీ ఏకపత్ని వ్రతుడు కాదు. ఆయనతో నాకు పోలికలే అంటే, అయినా నాకు నిన్ను మన పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంటే. పిల్లలా? అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తాం కదా. ఓవర్ యాక్షన్ చేయకు, టాపిక్ డైవర్ట్ చేయకుండా చెప్పు. ఎవరు స్వప్న? సర్లే, కొంచెం ఎక్కువ భయపెట్టేసినట్టున్నాను. రిలాక్స్. నిజంగానే పెళ్ళైతే ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నావా? సర్లే, నేను కాఫీ పెట్టుకొస్తాను. అయినా పడుకునే టైంలో కాఫీ ఎందుకు? హెడ్ మసాజ్ చేస్తాను, హ్యాపీగా నిద్ర పడుతుంది. దా. కృష్ణ, ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు వారానికి ఒకసారి ఇలా హెడ్ మసాజ్ ఇస్తే చాలు, జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. అంత బాగుందా? అబ్బాయిలు పెళ్ళాల నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అబ్బాయిలకి ఇంకా కోరికలు చాలా ఉంటాయి కదా. ఉంటాయనుకో, కానీ అవన్నీ మనం ఇప్పుడు చేయలేం కదా. లిమిట్స్ మ్యాండేటరీ అని చెప్పాను కదా. చెప్పారులేండి. అయినా మొగుడు కొన్నిసార్లు లిమిట్స్ క్రాస్ చేయడంలో తప్పులేదేమో.
ఎక్కువ మాట్లాడితే ఈ నైట్ బయట పడుకుంటావు. నాకు కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? మీరు పెళ్ళాక కూడా గయాల దానిలానే ఉంటారండి. నేను గయ్యాలదాన్నా? నేను గయ్యాలదాన్నా? అంటే పెళ్ళాక ఇద్దరం విడిగా పడుకోవడం బాగోదు కదా. గొడవ అయితే విడిగానే పడుకుంటాం కదా. ఇప్పుడు మనకు గొడవేం లేదు కదా. దాంట్లో ఏముంది కృష్ణ, గొడవ పెట్టుకుందాం. అంజలి, హ్మ్, ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదంజలి. ఏం చేస్తున్నావు? మనం మొగుడు పెళ్ళాం కదా, అయితే మన మధ్య లిమిట్స్ ఎందుకు చెప్పు. కృష్ణ వద్దు, దెబ్బలు పడితే చెప్తున్నా. కొట్టంజలి. కృష్ణ వద్దు. అంజలి వద్దు కృష్ణ. ప్లీజ్ అంజలి. కృష్ణ వద్దు. ఫస్ట్ టైం ఇలా పట్టుకున్నందుకే కొట్టావు. ఇప్పుడు కొట్టనులే. ఎందుకు? నాకు పడిపోయావనా? యాక్చువల్లీ నేను అప్పుడే పడిపోయాను, కానీ బయట పడలేదు అంతే. 3 అడుగులు దూరం ఉండాలన్నావు. 7 అడుగులు వేద్దామని ఫిక్స్ అయ్యాం కదా. అయితే ఇంకా దగ్గరికి రావచ్చు అనమాట. అంజలి, అంజలి, హ్మ్, టైం 9 అవుతుంది అంజలి. లే, మ్మ్హ్మ్, ఆఫీస్కి వెళ్ళవా? మ్మ్హ్మ్. అంత మొత్తం నిద్ర పనికిరాదు అంజలి. నేను ఇప్పుడే ప్రశాంతంగా పడుకుంటున్నాను. నన్ను కాసేపు పడుకో నువ్వు. సరే పడుకో. మీ మమ్మీ అనుకుంటా. మా అమ్మ ఇంకా 2 days రాదు. వెళ్ళి చూసొస్తా. ఏ పాలోడు అయి ఉంటాడులే, వాడే పోతాడు. అరే ఒకసారి చూసొస్తా, ఆగు. ఏ చిదవై. గుడ్ మార్నింగ్ ఆంటీ. వెరీ గుడ్ మార్నింగ్. నాకు తెలుసు అది నిన్ను పిలుస్తుందని. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఆంటీ. ఇప్పుడు నిజం చెప్పు. నిన్న ఆంటీ. మ్మ్? నేను రావాలనుకోలేదు ఆంటీ. మీ అమ్మకు తెలిస్తే బాగోదు, వద్దు అని చెప్తూనే ఉన్నాను. ఆహా. కానీ మీ అమ్మాయే రాకపోతే మాట్లాడను, పెళ్లి క్యాన్సిల్ చేస్తాను బ్లాక్మెయిల్ చేస్తుంది ఆంటీ. హ్మ్. అవునా? మ్మ్. ఆ బొద్దాలు కూడా చాలా బాగా చెప్తున్నావు అల్లుడు. నిన్ను కాదు. ఇంతకీ అదెక్కడుంది? ఏమే లే. ఏంటి మా అమ్మ వాయిస్తో మాట్లాడుతున్నావు? లేవవే. ఎందుకు అలా కొట్టావు? నువ్వు 2 days దాకా రానన్ను. ఈ 2 రోజులు ఆ అబ్బాయిని ఇక్కడే ఉంచేద్దామని ఫిక్స్ అయ్యావా? అలా ఏం కాదు, ఒక్కదాన్నే ఉన్నాను కదా, భయపడతానని తోడుగా వచ్చాడు. చిన్న పిల్లవు కదా మరి భయపడ్డానికి. మీ ఇద్దరిని ఇలా వదిలేస్తే ఇంకా అంతే. హలో మమ్మీ, నువ్వు అనుకున్నట్టేం కాదు. తను జస్ట్ నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చాడు అంతే. అదే నా బాధ కూడా. ఇద్దరికి వెంటనే పెళ్లి చేస్తే ఇలా ఆ అబ్బాయి జస్ట్ కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంటీ, మీరు అరుస్తారనుకుంటే నన్ను ఇంతలా అర్థం చేసుకుంటారని అనుకోలేదా ఆంటీ? నీ మీద నాకు నమ్మకం ఉంది బాబు.
హా? నీకేమవుతుందనే నా భయం అంతా. వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తా. అనవసరంగా ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? కన్న కూతురు కంటే కాబోయే అల్లుడు ఎక్కువైపోయాడు నీకు. ఎక్కువేనే. ఇంతకాలం నీ గోల నేను భరించాను. పాపం ఇక నుంచి భరించాల్సింది అతనే గదా. పాపం అమాయకుడు చూడు. ఆ? బాబు వెళ్ళి కాఫీ పెట్టుకుని రాపో. అసలే జర్నీలో అలసిపోయాను. ఆంటీ ఇప్పుడే కదా ఆంటీ పొగిడారు. అందుకేగా కాఫీతో ఆపాను, లేకపోతే ఉప్మా చేయమనేదాన్ని. వెళ్ళు. చాలా గొప్పోళ్ళు ఆంటీ మీరు, మీ కూతురు. హ్మ్. హ్మ్, నాకు ఒక కాఫీ. ఓకే తీసుకొస్తా, తప్పదు. ఏమే హ్మ్. ఏం జరగలేదుగా? చీ మమ్మీ, నువ్వు అనుకున్నట్టేం లేదు. అమ్మయ్యా. నీకు అంతగా డౌట్ ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టుకో. ఆ? ఇదేనా ఆ మాట అంటుంది? ఎంత మారిపోయింది దేవుడా. హలో చెప్పంజలి. ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను, ఆఫీస్లోనే ఉన్నాను. నేను కొంచెం బిజీ ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను.